హలో ఫ్రెండ్స్, మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లోనే ఎక్కువ ఫీచర్స్తో ఒక ప్రీమియమైన ఫీల్ని ఇస్తున్న కార్ అంటే మనం కియా నుంచి సెల్టాస్ని చెప్పాలి. అందుకే మనకి భారతదేశంలో లాంచ్ చేసిన వెంటనే చూసుకుంటే మంచి సక్సెస్ని చూసింది. కొంత సమయంలో చూసుకుంటే హ్యుండై క్రెటాని సేల్స్ పరంగా కిందకు తోసి కియా సెల్టాస్ ముందు ఉండింది. కానీ ఈ యొక్క మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో చూసుకుంటే మైలేజ్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ కోసమే ప్రత్యేకంగా టొయోటా మ్యానుఫ్యాక్చర్ మరియు మారుతి సుజుకి చూసుకునే కొలాబరేషన్గా గ్రాండ్ విటారా మరియు హై రైడర్ను లాంచ్ చేసుకున్నారు. అందులో వాళ్ళు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇచ్చారు కాబట్టి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. అందువలన 28-29 km/లీటర్ అనేది ఈజీగా వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. కియా సెల్టాస్ అంతా ప్రీమియం ఫీల్ మరియు ఎక్కువ ఫీచర్స్ లేకపోయినప్పటికీ మైలేజ్ను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా గ్రాండ్ విటారా మరియు హై రైడర్ని ప్రిఫర్ చేస్తున్నారు. సౌత్ కొరియన్ మ్యానుఫ్యాక్చర్ అయిన కియా మరియు హ్యుండై చేసుకుంటే ఇంతవరకు మనకి భారతదేశానికి హైబ్రిడ్ టెక్నాలజీను తీసుకురాలేదు. కానీ త్వరలో రాబోతున్న ఈ యొక్క కియా సెల్టాస్ కొత్త కార్లో చూసుకుంటే హైబ్రిడ్ టెక్నాలజీను తీసుకురాబోతున్నట్టు సమాచారం. మన యొక్క భారతదేశంలో ఆల్రెడీ చూసుకుంటే అనేక చోట్లలో ఈ యొక్క అప్డేట్ చేయబడిన కియా సెల్టాస్ను టెస్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ యొక్క స్పైసర్స్ చూసుకుంటే హైలీ కెమాఫ్లేజ్ చేసినప్పటికీ కూడా ఇంతవరకు మనం కియాలో చూడనంత ఫ్రంట్ మరియు రియర్ ఎండ్ను మనం ఖచ్చితంగా ఇక్కడ చూడవచ్చు. ఓవరాల్గా చూసేదానికి ఇది కియా సెల్టాస్ అని కనిపించినప్పటికీ కొత్త స్క్వైరిష్ అయిన హెడ్ ల్యాంప్స్, కొత్త ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్, ఫ్రెష్ అయిన ఫ్రంట్ గ్రిల్ మరియు ఏరో స్టైల్ అయిన అలాయ్ వీల్స్, ఇప్పుడు కొత్తగా కియా సిరీస్లో చూస్తున్నట్టు రియర్ బంపర్లో మౌంట్ చేయబడిన నెంబర్ ప్లేట్, కియా సెల్టాస్ యొక్క నెక్స్ట్ జనరేషన్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంకా ఇంటీరియర్ పరంగా చూసుకుంటే ఆల్రెడీ కియా సెల్టాస్ చూసుకుంటే ప్రస్తుతం ఉండేదే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. బడ్జెట్ సెగ్మెంట్లో ఉండే కియా సిరోస్లోని చూసుకుంటే డ్యూయల్ 12.5 ఇంచ్లో 2 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇదే సిస్టమ్ను మనం కియా సెల్టాస్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సరే, ఈ యొక్క కియా సెల్టాస్ యొక్క హైబ్రిడ్ టెక్నాలజీ ఎలా రాబోతుందో చూస్తుంటే ఆల్రెడీ చూసుకుంటే గ్లోబల్ లెవెల్లో హ్యుండై మ్యానుఫ్యాక్చర్ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్తో వీళ్ళు హైబ్రిడ్ సిస్టమ్ ఇస్తున్నారు. హ్యుండై కోనా మరియు కియా నీరో లాంటి కార్లలో చూసుకుంటే ఆల్రెడీ ఈ యొక్క హైబ్రిడ్ సిస్టమ్ అనేది యూస్ చేస్తున్నారు. ఇది 1.6 లీటర్ జీడీఐ డైరెక్ట్ పెట్రోల్ ఇంజన్తో 43.5 PS ఎలక్ట్రిక్ మోటార్తో కంబైన్ చేసి ఈ యొక్క పవర్ అవుట్పుట్ని ఇస్తున్నారు. 141 PS పవర్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా 0-100 km/h చూసుకుంటే 11 సెకండ్స్లోనే అచీవ్ చేసుకుంటుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఫ్యూయల్ ఎకానమీ చాలా బాగుంటుంది. గ్రాండ్ విటారా లాగానే ఈ యొక్క కార్లు కూడా చూసుకుంటే 28-30 km దాకా మైలేజ్ అనేది ఇస్తుంది. అందువలన ఈ యొక్క కార్ లాంచ్ ద్వారా చూసుకుంటే గ్రాండ్ విటారా మరియు హై రైడర్ యొక్క సేల్స్ను టార్గెట్ చేసి ఈ యొక్క కొత్త హైబ్రిడ్ సిస్టమ్ను ఇవ్వబోతున్నారు కియా సెల్టాస్లో కూడా. ఇంకా ప్రైజింగ్ పరంగా కూడా చూసుకుంటే చాలా అగ్రెసివ్గా వాళ్ళు ప్లే చేస్తారు. ఎందుకంటే కియా సిరీస్లో కూడా మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూసుకుంటే కియా సెల్టాస్ యొక్క ఎక్స్టీరియర్ ఇంటీరియర్ మార్పులతో పాటు హైబ్రిడ్ టెక్నాలజీతో రాబోతుంది అనేది ఇక్కడ ముఖ్యమైన విషయము. హ్యుండై క్రెటా, గ్రాండ్ విటారా మరియు టొయోటా హై రైడర్ అన్ని చూసుకుంటే ఈ యొక్క కాంపిటీషన్ ఎలా వీళ్ళు ఫేస్ చేస్తారో వేచి చూడాల్సిందే. ఈ యొక్క హైబ్రిడ్ సిస్టమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో మన ఛానల్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.